ప్రోగ్రామ్ గురించి అందరికీ అప్డేట్ చేయి. ఓకే మేడం. అంతా ప్రాపర్ గా ఉండేలా చూసుకో. డెఫినెట్లీ మేడం. వచ్చారు మేడం. యా జాను, పిలిచావంట కదా. నా బిజినెస్ వారసుడిగా నేను నిన్ను అనౌన్స్ చేయబోతున్నాను. అనౌన్స్ చేయడానికి ఒక ఈవెంట్ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను. అది బ్రహ్మాండంగా ఉండాలి. దానికి తన షేర్ హోల్డర్స్, బిజినెస్ పార్ట్నర్స్, వెండర్స్, సప్లయర్స్, వెల్ విషర్స్ అందరినీ ఒక్కచోటే గ్యాదర్ అయ్యేటట్టు చేసి గ్రాండ్ గా ఫంక్షన్ చేయాలి. నాకు తెలిసిన మంచి ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారు. వాళ్ళకి ఈవెంట్ అప్పచెప్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చాలా గ్రాండ్గా చాలా బాగా చేసేయచ్చు. అవును, వాళ్ళకే చెప్పి ఈవెంట్ ఏదైనా పెద్ద హిల్ స్టేషన్లోనో పెద్ద రిసార్ట్లోనో చేస్తే మన రిప్యుటేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా మేడం. లేదు, ఆ ఈవెంట్ మన హోటల్లో మన వర్కర్స్ ముందే జరగాలి. ఎందుకంటే వాళ్ల వల్లే ఈరోజు ఈ బిజినెస్లో మనం ఇంత స్థాయికి ఎదిగాం. వాళ్ళు లేకపోతే జరిగేదే కాదు. అందుకే నేను దీన్ని ఏ ఏజెన్సీకి కూడా ఇవ్వబోవడం లేదు. జాను, నువ్వు అనుకుంటున్నట్టు బ్రహ్మాండంగా జరగాలంటే మనం ఒక్కరి వల్ల ఎక్కడవుతుంది చెప్పు. కంపల్సరీ మనకి ఇంకొక హ్యాండ్ కావాలి జాను. ఆ థర్డ్ హ్యాండ్ని నేననుకుంటోంది బంగారి. బంగారి, ఇది నీ రెస్పాన్సిబిలిటీగా చేయాలి. ఇన్విటేషన్ నుంచి గెస్ట్లు ఇంటికి వెళ్లేంతవరకు కావలసినవన్నీ అన్నీ నువ్వే. క్యాటరింగ్, డెకరేషన్, ఫంక్షన్ ప్లాన్, పార్టీ, గిఫ్ట్, నుక్ అండ్ కార్నర్ అంతా నీదే బాధ్యత. ఓ గాడ్. ఏం బంగారి, చూసుకుంటావు కదా? తప్పకుండా మేడం. నీకేమైనా డౌట్స్ ఉంటే మన మేనేజర్ని అడిగి తెలుసుకో. ఆయనతోనే డిస్కస్ చేయి. ఈ ఈవెంట్లో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత నీది మాత్రమే. ష్యూర్ మేడం. సరే, ఇక మీరందరూ వెళ్ళండి. ఓకే మ్యామ్. బాయ్ జాను. బంగారి అని డిసైడ్ చేసుకున్నాక ఇక మమ్మల్ని ఎందుకు పిలవటం? హలో. అవును, వర్క్ ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నావు? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి జాను అమ్మ నీ బాస్ కాదు, నేనే నీ బాస్. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. యు ఆర్ సపోజ్ టు రిపోర్ట్ టు మీ. కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం భయం మెయింటైన్ చేయి, ఓకే? ఇందులో భయపడ్డానికే ఉంది సార్. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా నాకు ఇప్పటి వరకు కొంచెం కూడా భయం వేయలేదు. రమ్మన్నా రాదు సార్. కాబట్టి ఈ బెదిరించడాలు అవి ఇవి వేరే ఎక్కడైనా చూపించుకోండి, నా దగ్గర నడవ్వు. పైగా అది మీకే వేస్ట్ ఆఫ్ టైం. ఫంక్షన్లో ఎలాంటి మెన్యూ ఉంటుందో అని 1 by 1 నాకు చూపించి అప్రూవల్ తీసుకోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్. అన్నట్టు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఫంక్షన్లో గెస్ట్లకి ఎలాంటి మర్యాద అయితే ఇస్తామో అలాంటి మర్యాదే మన దగ్గర వర్క్ చేసే వర్కర్స్ కి కూడా ఇవ్వాలి. ఓకే? హలో హలో. సరే సరే పదరా. ఏయ్, ఇన్విటేషన్ లిస్ట్ ఎక్కడుంది? అది నేను చూడాలి. రెడీ అవుతూ ఉంటుంది. అయ్యాక ఒక కాపీ పంపించమని చెప్తాను, చూసుకోండి.
ఇప్పుడు రెడీ అవుతుందా? రెడీ అయిపోయింది. డబుల్ చెక్ చేయమని నేనే ఇచ్చాను. ఎందుకంటే లిస్ట్లో ఉన్న ఎవరు మిస్ అవ్వకూడదు కదా. నీకు అసలు ఎవరు తెలుసని? అది నాకివ్వు, నేను చేస్తాను. సారీ, నేను ఎవరిని నమ్మి ఏ పని ఇవ్వబోవడం లేదు. మీరు మీ సైడ్ నుంచి ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే చెప్పండి. ఆ లిస్ట్ రాసి నాకు ఇవ్వండి. అది నేను మెయిన్ లిస్ట్లో యాడ్ చేస్తాను. సరే, ఫంక్షన్ మెన్యూ ఏంటి? స్టేజ్ అరేంజ్మెంట్ ఎలా ఉండబోతుంది? కలర్ థీమ్ ఏమనుకున్నావో అది నాకు లిస్ట్ చేసి పంపించు. నేను ఫైనల్ చేసిన తర్వాతనే. అసలు దేంట్లోనూ మీరు తల దూర్చకండి సార్. ఫంక్షన్లో మీరు గెస్ట్గా ప్రెజెంట్ అయితేనే చాలు. దానికి మించి మీరు చెప్పాల్సిన స్పీచ్ కూడా రెడీ చేస్తున్నాము. అది తీసుకుని చదువుకుని పెట్టుకోండి. నేను మాట్లాడాల్సిన స్పీచ్ నువ్వు రెడీ చేస్తున్నావా? నీకు నా గురించి అసలు ఏం తెలుసని? నీ గురించి నీకంటే కూడా నాకే ఎక్కువగా తెలుసు. ఊరికే సీన్ చేయకుండా నీ క్యాబిన్కి పో. కాదు, నేను అసలు ఏం చెప్తున్నానంటే. సారీ, మీకంటే పని లేకుండా పోవచ్చు, కానీ నాకు చాలా పనుంది. సరేనా? ఇది కంపెనీ తాలూకు రెప్యుటేషన్కి సంబంధించిన విషయం కాబట్టి ఎవ్వరూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. నేను అప్రూవల్ ఇచ్చింది మాత్రమే జరగాలి. అర్థమైందా? రే మావా, ఏంట్రా పని లేదని చెప్పేసింది? అది చెప్పేది నీ గురించి రప్పించిన ఎలా? నా గురించా? ఏయ్, తమాషాగా ఉందారేంట్రా? ఏరా రవి, తాను అన్నేసి మాటలు అంటుంది. ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి భయపడుతున్నారా? కానీ తానేమో నిన్ను లెఫ్ట్ హ్యాండ్తో ఆడేస్తుంది. తను మాట్లాడినప్పుడు లేని నేను మాట్లాడినప్పుడు కోపం వచ్చిందా? కోపం కాదురా, వెయిట్ అండ్ సీ అంటున్నాను. ఏంటి అల్లుడు ఫోన్ చేస్తున్నాడు? ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ అయి ఉంటుందా? చెప్పరా. మామయ్య, నువ్వు ఇప్పుడు జాను క్యాబిన్లోనే ఉన్నావు కదా? అవును. నేను చెప్పేది మాత్రం వినండి, బయటికి ఏమీ మాట్లాడద్దు. మామయ్య, మీరు ఇది జానుకి ఎలా కన్వే చేయాలో అలా చెయ్యండి. ఈ దెబ్బతో జాను దాన్ని తీసేయాలి. అలాగా? అంత మాట అందా? దాన్ని వదలకూడదు మావయ్య. కొంచెం సంధిస్తే ఈ ఝాన్సీ గ్రూప్స్కి తనే ఓనర్ అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్ని మాట్లాడింది? ఆ మాట అన్నదానికి గ్యారంటీ ఉందా?